దేవాలయము. త్రితత్వం దీనిలో ఉంది. ఇందాక మేడం గారు చెప్పారు, పిరమిడ్ హీలింగ్ ఎనర్జీస్ అన్ని దానిలో ఇచ్చారు. ఆ పిరమిడ్లు ఎప్పుడైతే ఎవరైతే ధ్యానం చేసుకుంటారో ఏమవుతుంది? మొట్టమొదట ధ్యానం, ఎవరు కొత్త వాళ్ళు ధ్యానంకి వచ్చి కూర్చున్నా అంతకుముందు తలనొప్పి ఉంటే తలనొప్పి పోతుంది, ఒంట్లో అనారోగ్యాలు ఉంటే అనారోగ్యాలు పోతాయా పోవా? అట్లాగే మనసులో ఒత్తిడి ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, అవన్నీ కూడా తుడిచివేయబడతా ఉన్నాయి, కడిగివేయబడతా ఉన్నాయి. అంటే ఏంటి? శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి ఆరోగ్యం అనేది మొట్టమొదట ఆ పిరమిడ్లో వస్తుంది. కాబట్టి అది వైద్యాలయము. నో ఫీజు. ఏ పిరమిడ్ అయినా ఫీజు తీసుకుంటారా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు లేకుండా ఎవరైనా చూస్తారా? ఇందా సార్ చెప్పారు, వీళ్ళ బ్రదరు ₹1 డాక్టర్ అనమాట. అంటే ₹1 తీసుకున్నారు. కానీ అందరూ వందలు వేలు లక్షలు తీసుకుంటున్నప్పుడు ₹1 తీసుకొని వైద్యం చేసి 30 సంవత్సరాలు చేసినందుకు ఆయనకి ఎంతో కీర్తి వచ్చింది. ఒకసారి చెప్పండి కూడా. కానీ పిరమిడ్ మాస్టర్ ₹1 కూడా తీసుకోవటం లేదు. అవునా కాదా? ఫ్రీ. అంటే నిష్కామ కర్మలో మనం నిష్ణాతులమా కాదా? ఒకసారి మనం చప్పట్లు కొట్టుకుందాం. అంటే రూపాయి ఖర్చు లేకుండా మా పిరమిడ్ కట్టామండి, మా ఇంటికి రండి, ఆ పిరమిడ్లో కూర్చోండి, ధ్యానం చేసుకోండి, వాళ్ళకి కూర్చుంటానికి కుర్చీలు వేస్తాం, ఫ్యాన్ వేస్తాము, చక్కగా వాళ్ళకి మంచినీళ్ళు పెడతాం, ఏదన్నా టైం అయితే ఆ బిస్కెట్లు, టీ కూడా ఇస్తాం. ఇంకా అవకాశం ఉంటే వాళ్ళు ఉండి చేస్తానంటే భోజనం కూడా పెడతాం. ఇంకా నిద్ర చేస్తానంటే అక్కడ వసతి కల్పిస్తాం. అవునా కాదా? ఇవన్నీ ఇస్తున్నామా లేదా? కాబట్టి ఒక వైద్యాలయాన్ని మనం ఉచితంగా అది నిర్మాణం చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన శారీరక, మానసిక, బుద్ధిపరమైన, డాక్టర్ ఇస్తే శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాడు, మానసిక ఆరోగ్యాన్ని డాక్టర్ ఇవ్వలేడు. డాక్టర్ ఏం చేస్తాడు? నాకు మానసికంగా బాగాలేదు, మెంటల్ స్ట్రెస్ ఉందంటే ఒక మాత్ర ఇస్తాడు, మత్తు మంది ఇచ్చిస్తాడు. మత్తు మంది ఇస్తే ఏమవుతుంది? వాడు ఆలోచన చేయకుండా, వాడి మనసు ఆందోళన చెందకుండా, ఆలోచన చేయకుండా శుభ్రంగా నిద్రపోయింది. ఎట్లయితే మనిషి ఆందోళన చెందుతున్న వ్యక్తి, మగవాళ్ళు అయితే మందు దాగి ఎలా అయితే ఉంటారో, ఇక్కడ అది దాటిపోయినప్పుడు వాడు మందు దాగకుండానే మందు దాగిన వాళ్ళగా పడిపోయేలాగా మత్తు మందు ఇస్తాడు. అంతే తప్ప దానికి వైద్యం అనేదేమి లేదంటే అది విశ్రాంతి ఇస్తాడు. మనసుకు విశ్రాంతి ఇస్తే ఆ బరబరా తిరిగేటువంటి, ఆందోళన చెంది అనారోగ్యం పాలయ్యేటువంటి ఆ మనసుకి తాత్కాలిక మందుల ద్వారా విశ్రాంతి ఇవ్వటమే ఆ సైకాలజిస్ట్ చేయగలిగినటువంటి పని. సార్నో? కానీ మనం ఏమి ఇస్తున్నాము? ఏ గోళీ ఇవ్వలేదు, ఏ మత్తు మందు ఇవ్వలేదు. కానీ వాడి మనస్సుని శాశ్వత విశ్రాంతి స్థితిని తీసుకొని ఆ విశ్రాంతి ద్వారా తనలోని శక్తులన్నింటినీ మేల్కొలిపే చేసేదే మన ధ్యానము. తనలో శక్తులన్నింటినీ మేల్కొల్పుతున్నాం. ప్రతి ఒక్క మానవుల్లో ఉన్నటువంటి శక్తులన్నింటినీ మేల్కొల్పుతున్నాం. కాబట్టి మానసిక పరమైనటువంటి వైద్యం చేస్తున్నాం, బుద్ధిపరమైనటువంటి వైద్యం చేస్తున్నాం. మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు యద్భావం తద్భావతని మనకు తెలుసు. కానీ మళ్ళీ ఏమంటాం? ఆ సమయం వచ్చిన కాడికి నాకు ఇలాగే జరుగుతుంది, ఈరోజు మంచిదా కాదా, ఈరోజు మంచిదే చూసుకొని, క్యాలెండర్ చూసుకొని, సెకండ్లు చూసుకొని ఈరోజు మంచిదా కాదా చూసి పెడతాం. అదేమంటే నాకు సెంటిమెంట్ అండి అంటాం. సెంటిమెంట్ అంటే ఏంటి చెప్పండి? సెంటిమెంట్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఏదైనా ఒకటి చేయాలంటే ఎప్పుడు పెడితే అప్పుడు చేస్తే, లేకపోతే ఎవరిని ఎదురొస్తే, లేకపోతే ఏ వారం అన్న అయితే నేను చేయనండి, నా సెంటిమెంట్ అండి. అంటే సెంటిమెంట్ మీన్స్ భయము. గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి ఎవరు సెంటిమెంట్ అనే పదం ఉపయోగించకూడదు. సెంటిమెంట్ అని ఉపయోగిస్తున్నారంటే ఇంకా మనకి ఆ జ్ఞానం అనేది రాలేదు. ఎందుకంటే జ్ఞానం అంటే వెలుగు వచ్చిన కాడ చీకటి ఉండదు. నీకు చీకటి ఉంది అంటే వెలుగు ఇంకా రాలేదని అర్థం. కాబట్టి ఎక్కడైతే ఒక వెలుగు వచ్చిందో అక్కడ చీకటి ఉండదు, సెంటిమెంట్ ఉండదు. మనం చేసే పని, ప్రయత్నము,
దాని యొక్క సమయం ఉంటుంది ప్రతిదానికి కూడా. మనం ఒకటి పూనుకోవాలి, ఒక ప్రయత్నం చేయాలి, దానికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు సహనంతో వేచి ఉండాలి, అంతే కదా. చిన్న పని అనుకోండి, ఒక పూల మొక్క పెట్టాలనుకోండి. పూల మొక్క పెడితే ఒక 10 రోజులకు, 20 రోజులకు, నెల రోజులకు పూలు వస్తాయి. అదే బంగినపల్లి మామిడి పండు రావాలంటే వస్తుందా? దానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల టైం ఉంటుంది. పూల మొక్క ఏమవుతుంది? వస్తుంది వెంటనే పూలు, ఆ సీజన్ అయిపోగానే అయిపోతాయి. కానీ మామిడి పండు 100 సంవత్సరాల పాటు ఇస్తాయి. కాబట్టి మనం ఏది సంకల్పించామో, ఏది కోరుకున్నామో అది మనకి రావాలి అంటే మనం కోరికని బట్టి దానికి సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి అది ఫలంగా మనకి వస్తుంది. కాబట్టి అది లేకుండా ఏ క్షణానికి ఆ క్షణం మనం చూసుకొని సెంటిమెంట్గా భావిస్తే మనం అజ్ఞానంలో ఉన్నట్టు, చీకటిలో ఉన్నట్టు. ఉదాహరణ చూడండి, ఇక్కడ మన ఇంట్లోనే ఉన్న కరెంటు పోయింది అనుకోండి రాత్రిపూట. మనం ఎప్పుడూ ఉండే ఇల్లే, కానీ కరెంటు పోయి ఒక కొద్దిసేపు రాకపోతే మనకేమనిపిస్తుంది? తెలియకుండానే భయం వేస్తుంది. వేస్తాను, మన ఇల్లే, మనం ఉంటున్నాం, కానీ చీకటి అయితే మనకు ఒక భయం అనేది వస్తుంది. కానీ అదే వెంటనే దానిలో ఒక 0 క్యాండిల్ బల్బ్ ఉంది అనుకోండి, లైట్ ఉంది కాబట్టి భయం అనేది కొద్దిగా పోతుంది. అదే ఫ్లడ్ లైట్లు ఉంటే వీళ్ళంతా కాంతులతో నిండి ఉంది అనుకోండి, అర్ధరాత్రైనా భయం లేదు. ఎందుకు భయం లేదు? కాంతి ఉంది కాబట్టి. మీ జీవితంలో ఎప్పుడైతే ఆ కాంతి వస్తుందో, ధ్యానం ద్వారా జ్ఞానం అనే కాంతి ఎప్పుడు వస్తుందో, అప్పుడు నీ జీవితంలో ఆ సెంటిమెంట్ అనేది లేకుండా బుద్ధి వికసిస్తుంది. నేను భగవంతుడిని, నేను ఆత్మస్వరూపాన్ని, అనంత శక్తి స్వరూపాన్ని అనే భావన మీ లోపల వెలుగొందుతుంది. కాబట్టి శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేదే పిరమిడ్. అంతేకాకుండా మనం ధ్యానం చేస్తే ఆరోగ్యం రావటమే కాదు, జ్ఞానం వస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. జ్ఞానం లేకుండా ముక్తి రాదు, ధ్యానం లేకుండా జ్ఞానము రాదు, జ్ఞానం లేకుండా ముక్తి రాదు. ఏమిటి ముక్తి? ముక్తి అంటే ఏంటి? మృత్యు భయం లేకుండా ఉండటమే ముక్తి. గుర్తుంచుకోండి, నోటీస్ పాయింట్. మృత్యు భయం నీ దగ్గర ఉంటే ముక్తి రాదు. మనమేమనుకుంటాం, ఏ గురువో ఇస్తాడు నాకు ముక్తి, ఇంకే దేవుడి దగ్గరికి వెళ్తే ఇస్తాడు, ఏ క్షేత్రాలు తిరిగితేనే వస్తుంది, ఎవరో ఇస్తారు నాకు అని ఎవరైనా మీకు చెప్తున్నారంటే ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ముక్తికి అర్థం ఏమిటంటే మృత్యు భయం లేకుండా ఉండటమే. నీ మృత్యు భయం ఉందనుకో, నీ భయం జయిస్తుందా? ఎదుటి వాడి యొక్క అభయం జయిస్తుందా? మన దగ్గర ఏది ఉందో అదే జయిస్తుంది, అంతే కదా. మనం ఏదో అదే గెలుస్తుంది, మనం ఏది కాదో అది గెలవదు. కాబట్టి మన దగ్గర మృత్యు భయం లేకుండా ఉండాలి. మృత్యు భయం లేకుండా ఉండాలంటే ఏంటి? మృత్యుంజయుడు అవ్వాలి. మృత్యుంజయుడు, అప్పుడు మృత్యుంజయుడు ఎవరు? మోక్షము. మోక్షం అంటే మోహం లేకుండా ఉండటమే మోక్షం. నీకు మోహంలో ఉంటే నీకు మోక్షం రాదు, మృత్యుంజయుడు కావు. మృత్యుంజయుడు కాకుండా ముక్తి రాదు. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ధ్యానం చేస్తామో మనకి ఆ విద్య వస్తుంది, పరావిద్య వస్తుంది. ఏంటి పరావిద్య? మనందరము శక్తి, చైతన్య, జ్ఞాన స్వరూపాలము, అనంతులము. ఆ భగవంతుని నుంచి దిగి వచ్చినటువంటి, ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళు అనే జ్ఞానం మనకు వస్తుంది. ఇక్కడ ఎరుక అంటారు. ధ్యానం చేస్తే ఎరుక వస్తుంది. ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అంటారు. ఎరుక అంటే ఏంటి? ఎరుక అంటే ఏంటి చెప్పండి? ఎరుక అంటే మాయలో లేకుండా మనంగా ఉండటం. మాయ అంటే నేను మనస్సు, నేను దేహం అనే భావన కలిగి ఉండటం మాయ. నేను భగవంతుడును, నేను శాశ్వతుడును అనే స్థితిలో ఉండటము ఎరుక. ఎరుకతో ఉండటం అంటే ఎప్పుడు ఈ క్షణంలో ఉండటం.
ఈ క్షణంలో ఎప్పుడు మనం ఉన్నామో మనం ఎరుకతోనే ఉంటాము. ఈ క్షణంలో మనం ఎరుకే ఉంటాము. గతంలోకి వెళ్ళామా, గతం అనేది బాధ కలిగిస్తుంది. భవిష్యత్తులోకి వెళ్ళామా, భయం కలిగిస్తుంది. నీకు ఏ క్షణంలో ఎవరికి బాధ అనేది కలిగినా మనం ఎరుక కోల్పోయి గతంలో ఉన్నామని గుర్తు. మనం ఎప్పుడు భయం కలిగినా ఎరుక కోల్పోయి భవిష్యత్తులో ఉన్నామని గుర్తు. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా ఎందుకు గంటలు గంటలు ధ్యానం చేస్తారంటే, ఇది ప్రాక్టీస్ చేస్తాం. 1 గంట, 2 గంటలు, 3 గంటలు వర్తమాన క్షణంలో ఉండటం ఎలాగో ప్రాక్టీస్ చేసి తర్వాత మిగతా 18 గంటలు, 19 గంటలు, 20 గంటలు కళ్ళు తెరిచి దాన్ని ప్రాక్టీస్ చేస్తాం, జీవిస్తాం అన్నమాట. అంటే కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తాం, కళ్ళు తెరిచి జీవితాన్ని జీవిస్తాం. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ ఏమవుతుంది అప్పుడు, మనం ఆ దేవాలయంలోకి వెళ్తే ఎలా అయితే ఆ లయము అవుతామో, దేవాలయం అంటే ఏంటి, ఆ లయము ఎవరితో, ఆ దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో లయము కావటమే దేవాలయం. దేవాలయం యొక్క ఉద్దేశం అది. అంతే తప్ప దేవాలయంకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి, పూజలు చేయడానికి, మనం ఏదో కావాలని కోరుకుంటే వాళ్ళు ఇవ్వటానికి కాదు. మనందరికీ కూడా ఏది కోరుకుంటామో అది అందరికీ వచ్చే శక్తి ఉంది. ఏ క్షణంలో ఏది మీరు కోరుకుంటారో అదంతా కూడా చిటికలో సృష్టించే శక్తి ప్రతి ఒక్క మానవుడికి ఉంది. కానీ అది మనం మర్చిపోయాం, ఎవరి ద్వారానో వస్తూ ఉంది అనే భావనలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళి ఏం చేయాలి, మనం దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి. మరి దేవాలయాలకు వెళ్ళి మనం ధ్యానం చేసే పరిస్థితి ఉందా? పెదగంచిపోలు దేవాలయం కాడికి వెళ్ళాం, మేము ధ్యానంకి వెళ్ళి అక్కడ శాఖ ర్యాలీ చేస్తా ఉన్నాం, అక్కడ ధ్యానం చేసుకుంటామని అడిగాం. ఇక్కడ ఎలా ధ్యానం చేస్తారు అంటాడు ఈవో. మంగళగిరి నరసింహస్వామి గుడికి వెళ్ళాం. వాళ్ళు 1 గంట కానించి 5 గంటల వరకు టెంపుల్ మూసి ఉంటుంది. మేము 3 to 4 మెడిటేషన్ చేసుకుంటామని అడిగాం. అంటే మూసినప్పుడే దీన్ని ఎలా ధ్యానం చేస్తాడంటాడు ఈవో. అంటే ధ్యానం ఎప్పుడు ఎక్కడ చేయాలో కూడా తెలియనటువంటి సందర్భంలో ఆ పాలనా పరులు ఉన్నారు, ఆ పరిపాలకులు ఉన్నారు. కానీ దేవాలయాలని ధ్యానాలయాలని ఎవరు చెప్పారు? పత్రిజీ చెప్పారు. ఇది అయ్యే పని కాదు. ఏ దేవాలయాల్లో మనం వెళ్ళి అక్కడ ధ్యానాలయాలుగా మార్చుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి ఈ మూడింటిని ఏకం చేసి ఒక దేవాలయాన్ని, విద్యాలయాన్ని, వైద్యాలయాన్ని, ఈ మూడింటిని ఏకం చేసి పిరమిడ్ ఆలయాలు కట్టారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ఏ వ్యక్తి అయినా ఈ 3 ఒక్కళ్ళు కట్టగలరా? వైద్యాలయం కట్టేవాళ్ళు ఉన్నారు, విద్యాలయం కట్టేవాళ్ళు ఉన్నారు, దేవాలయం కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ 3 కలిపి కట్టేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. దానిలో మనం కట్టగలిగితే కట్టడం, కట్టలేకపోతే ఆ కట్టేదానికి మనం ఇటుక సహాయం చేయటం. ఇటుక సహాయం చేయలేము, వెళ్ళి ఆ ఇటుక రాయి కొద్దిసేపు మోసి అక్కడ అందిస్తే చాలు. అది కూడా చేయలేము అనుకోండి, ఆ ఓపిక లేదు, డబ్బు లేదు, నా దగ్గర శారీరక ఓపిక లేదు. అక్కడ కూర్చొని ధ్యానం చేసి ఆ పిరమిడ్ అద్భుతంగా రావాలి, మహాద్భుతంగా రావాలి, పిరమిడ్ లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి, అందరూ దీనిలో వచ్చి ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతంతో జీవించాలనే భావన చేయగలిగిన అది కూడా గొప్ప సేవే. కాబట్టి ఇక్కడ ఈ పిరమిడ్లో సహాయం చేసిన వాళ్ళకి కానీ, ఎక్కడెక్కడ ఈ భూమి మీద జరుగుతున్న పిరమిడ్కి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరైనా సరే, పిరమిడ్ మాస్టర్ అంటే మళ్ళా ఈ భూమి మీదకి ఈ దేహంతో ఈ సమస్యల పోరాటం కోసం రావాల్సిన అవసరం లేదు. వస్తే వస్తాం. దేనికి వస్తామంటే ఇంకెవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ పరమ సత్యాన్ని తెలియచేయడం కోసం మళ్ళీ మనం దిగి వస్తాం తప్ప ఈ యొక్క ఈతి బాధల కోసమో, ఈ సంసారాన్ని ఏదటం కోసమో, ఈ సంసారంలో రకరకాల అనుభవాలు పొందటం కోసం మనం రావాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే భగవద్గీత ఎక్కడైతే ముగించిందో పత్రిసారి అక్కడ స్టార్ట్ చేశాడు. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.